जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణావతార గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి వినిపిస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణావతార ఘట్టాలను తెలియజేస్తున్నారు. కంస వధ జరిగింది. కంసుని భార్యలు అస్థి ప్రాస్తి అనే వారిద్దరు కూడా తండ్రి దగ్గరకు వచ్చి ఆ గోపాలకృష్ణుడు మా భర్తని వధించాడు అని చెప్పి తండ్రితో చెప్పారు. అప్పుడు జరాసంధుడు కోపం వచ్చి అతి పెద్ద సైన్యాన్ని 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని మధుర నగరం మీద దండెత్తాడు మగధరాజైన జరాసంధుడు. అయితే శ్రీకృష్ణ బలరాములు ఆ 23 అక్షోహిణీల సైన్యాన్ని ఓడించడమే కాక జరాసంధుడిని ఓడించి చంపవేయకుండా వెనక్కి పంపించేశారు. మళ్ళా తిరిగిరా, ఇప్పటికీ నిన్ను క్షమిస్తున్నాం, వెళ్ళిపో అని అనేసరికి అలా వాళ్ళందరూ జరాసంధుడిని ఓడించి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు మధురా నగరంలోకి వచ్చేసరికి పురస్త్రీలందరూ చక్కగా పూలు అక్షింతలు ఇవన్నీ కూడా స్వాగత చిహ్నంగా అంతా చల్లారు. అప్పుడు ఆ తర్వాత జరగబోయే సంఘటనని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. బలరామకృష్ణులు మధురా నగరంలో యుద్ధం అయిపోయింది. భయంకరమైన యుద్ధం జరిగింది. అయిపోయిన తర్వాత విజయంతో బలరామకృష్ణులు పట్టణంలో ప్రవేశించారు. ఈ యుద్ధ విశేషాలన్నీ కూడా మహారాజు ఉగ్రసేనుడు కదా, ఉగ్రసేనుడికి తెలియచేశాడు కృష్ణుడు. కొంతకాలం జరాసంధుడు ఊరుకున్నాడు. కానీ మాత్సర్యంతో రగిలిపోతున్నాడు. ఓడిపోయాడు కదా, అందుకని రగిలిపోతూ ఆ భూమిపై పలగల దుష్టబుద్ధి గల రాజులందరినీ కూడా మళ్ళా కూర్చుకున్నాడు. 17 అక్షోహిణీలు, అంతకుముందు 23 అక్షోహిణీలు, 17 అక్షోహిణీల సైన్యంతో మళ్ళా మధుర పట్టణం మీదకు రెండోసారి దండెత్తొచ్చాడు. ఇలాగా తర్వాత మళ్ళా అప్పుడు కూడా మళ్ళా కృష్ణ బలరాములు జరాసంధుడు ఓడించారు. మూడోసారి దండెత్తాడు, నాలుగోసారి దండెత్తాడు, ఐదోసారి దండెత్తాడు. అలాగా గజనీ మహమ్మద్ దండయాత్రలాగా 17 సార్లు దండెత్తాడు. దండెత్తి రావడం, కృష్ణుడు బలరాముడు జరాసంధుడిని ఓడించడం, క్షమించి వదిలేయడం, జరాసంధుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, అలా పరాజయం పాలవడం జరుగుతోంది. ఆ శ్రీకృష్ణుని చేతులు అనే కోట చేత రక్షించబడుతున్న ఆ యాదవ సేనలతో పోరాడి ప్రతిసారి తన బలం నశించిపోతోంది జరాసంధుడికి. మళ్ళా 18వ సారి యుద్ధానికి రావడానికి ప్రయత్నించాడు. అప్పుడు కలహ విద్య సమర్థుడైన నారద మహాముని, ఈ నారద మహాముని ఏం చేశాడంటే, ఇది కృష్ణావతారంలో ఒక విచిత్రం ఏంటంటే ఎక్కడెక్కడ దుష్టులు ఉన్నారో ఆ దుష్టులందరినీ కూడా ముగించేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు జరాసంధుడిలాగానే ఇంకో దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు కాలయవనుడు అనేవాడు. దాంతో ఈ కాలయవనుడు కూడా, అతనికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో నిహతుడు అవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకని ఒకవైపు జరాసంధుడేమో మధురా నగరం మీదకి కృష్ణ బలరాముల మీదకి యుద్ధానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరొక వైపు నారద మహర్షి వెళ్ళి, నారద మహాముని కాలయవనుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా అన్నారు: యవనా నీవు సమస్త భూపతుల బాహాఖర్వ గర్వోన్నతిం భవనుండభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యాదవులన్ గెల్వవు వారలన్ మరచియో దర్పంబు లేకుండియో యవివేక స్థితి నొందియో వెరచియో హైన్యంబులున్ జందియో. నారద మహర్షి వెళ్ళి పుల్ల పెట్టారు. ఏమని పెట్టారు? ఓ కాలయవనా, నువ్వు లోకంలోని భూపతులందరినీ అధికమైన భుజబలం చేత వాయువు మేఘాలను చెదరగొట్టినట్టుగా వాళ్ళందరినీ జయించేశావు, వాళ్ళని ఓడించావు మొత్తం భూపతులందరినీ. కానీ ఏం లాభం చెప్పు? ఈ యాదవులను మాత్రం నువ్వు దండయాత్ర చేయలేదు, వాళ్ళ మీద వాళ్ళని గెలవలేకుండా ఉన్నావు. నువ్వేమన్నా వాళ్ళని మర్చిపోయావా? లేక పరాక్రమం లేకుండా ఊరుకున్నావా? భయమా నీకు?
లేకపోతే అయ్యో నేను గెలవలేను అనే హీనత్వమా, అల్పత్వమా అని యాదవులలోననొక్కడు మేదినిపై సత్వరేఖ మెరసి జరాసంధాదుల దూలందోలెన్ దాదృశుడిల లేడు విననే తత్కర్మంబుల్. చెప్పాడు, నీకంటే గొప్పవాడు ఒకడున్నాడు అని. యాదవుల్లో ఒకడు పుట్టాట, భూమి మీద తన బలాతిశయాన్ని ప్రకాశింపజేసి జరాసంధుడు మొదలైన వాళ్ళని యుద్ధంలో జయించి తరిమేశాట. వాడికి సమానుడు ఈ భూలోకంలో ఎక్కడా లేట. వాడి వృత్తాంతాన్ని నువ్వు వినలేదా అన్నాడు. అంటే అప్పుడు నారద మహర్షికి కాల యవనుడు ఇలా సమాధానం చెప్పాడు. ఏమి నారద, నీవు చెప్పిన నరుండే రూపు వాడెంతవా డేమేరన్ విహరించు నెవ్వడు సఖుండెందుండు నేపాటి దో సామర్థ్యంబున గయ్యముల్ సలుపు నన్మన్ బాహు శౌర్యంబు సంగ్రామక్షోణి భరించి నిల్వగలదే గర్వాధ్యుడే చెప్పుమా. ఓ నారద మహర్షి, నువ్వు చెప్పినట్లు వినలేదు నేను. ఎలాంటి రూపం గలవాడు, ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, అతనికి స్నేహితులు ఎవరు, ఎవరు ఎక్కడుంటాడు ఆ శ్రీకృష్ణుడు, ఏ పాటి భుజబలంతో యుద్ధం చేస్తుంటాడు, నా భుజబలానికి నన్మద్బాహువ శౌర్యంబు, నా భుజబలానికి ఓర్చి నిలవగలిగిన వాడేనా, వాడికి ఏమైనా గర్వం ఉందా, నాకు అతని వివరాలన్నీ కూడా వివరంగా చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ఆ దేవముని దేవర్షి నారద మహర్షి ఇలా అన్నారు. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామర సాభ నేత్రముల వాడు, పూర్ణేందు బింబంబు బోలెడు మోమువాడున్నత దీర్ఘ బాహువుల వాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరము వాడు, కౌస్తుభామణి పదకంబు వాడు, శ్రీకర పీత కౌశేయ చేలము వాడు, మకర కుండల దీప్తి మలయువాడు, రాజ ఇంతంత వాడనరాని వాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు, పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చక్కగా వివరించారు మా నారద మహర్షి. ఓ యవనేశ్వర, ఓ కాలయవన, విను, ఎలా ఉంటాడో తెలుసా, అందరినీ, ప్రపంచంలో ఉన్న యోధులందరినీ ఓడించేవాడు వాడు. కారు నీల మేఘం లాంటి నల్లని శరీరం గలవాడు, తామర పూల లాంటి కళ్ళతో ఉంటాడు, చంద్రబింబం లాంటి ముఖంతో ఉంటాడు, ఉన్నతమో దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ రొమ్మున కలవాడు, కౌస్తుభం అనే మణి పతకంగా కలవాడు, సంపత్కరమైన పసుపు పచ్చని వస్త్రాన్ని ధరిస్తాడు, చెవులకు మకర కుండలాల కాంతితో ప్రకాశించేవాడు, ఇంతవాడు అంతవాడు అని మాటల్లో వివరించేందుకు వీలుగాని వాడు, అన్ని దిక్కుల్లోనూ ప్రకాశిస్తాడు, అంతటా సర్వకాలాల్లో ఉంటాడు, సర్వవ్యాపి, పట్టుకోవడం చేతనైతే తప్ప లోబడని వాడు అని ఆ లక్షణాలన్నీ చెప్తే అప్పుడు ఆ కాలయవనుడు పట్టించుకోలే. కాలయవనుడు ఇలా అన్నాడు. యాదవుడెంత వాడు ప్రళయాంతకుడైన నిదిచ్చెనేనియున్ గాదన బోరమత్ కలహ కర్కశ బాహు ధనుర్విముక్త నానాదృఢ హేమ పుంఖ కఠిన జ్వల దస్త్ర పరంపరా సముత్పాదిత వన్హికీలముల భస్మము చేసద తాపసోత్తమా. ఓ తాపసోత్తమా, నువ్వేదో చెప్తున్నావు, చాలా గొప్పవాడు, అంతటి వాడు ఇంతవాడు వాడు, వాడిని పట్టుకోవడం సాధ్యం కాదని చెప్తున్నాడు. యాదవుడు అంటే నాకెంతటి వాడు, ప్రళయకాల యమధర్మరాజునైనా నన్ను ఎదిరిస్తే కాదని చెప్పను, యుద్ధంలో నా ధనస్సు నుండి విడువబడ్డ బంగారు పింజల వంటి కఠోరములైన బాణాల నుంచి పుట్టిన అగ్నిజ్వాలల చేత అతన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని పలికి కాలయవండు 3 కోట్ల మ్లేచ్ఛ వీరులతో, 3 కోట్ల సైన్యంతో, మ్లేచ్ఛులు వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరి మధురా పట్టణం మీద సైన్యాన్ని దించారు. బలరాముడితో కూర్చొని కృష్ణుడు ఆలోచించాడు. ఎందుకంటే ఏంటిది, ఈ ఒకవైపు కాలయవండు, మరొక వైపు జరాసంధుడు, ఈ మధుర ప్రజల్ని ఎలా రక్షించాలి అని కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి ఆలోచించాడు. ఆలోచించి ఇలా అంటున్నాడు. యవనుండు పురమెల్ల నావరించెను నేటి ఎల్లింటి లోపల నీ నడుమను
మాగదుండును వచ్చి మన మీద విడియును యవన మాగధులు మహాప్రబలులు పురి రెండు వంకల బోరుదు రట్టిచో నోపిన భంగి నొక్కొక్క చోట మనము యుద్ధము సేయ మరి ఒక్కడెడసొచ్చి బంధులానందర బట్టి చంపు నొండె గొనిపోయి చెరబెట్టు నుగ్ర కర్ము డైనమాగధుడదిగాన నరివరులకు విడియ బోరాడగారాని విషమ భూమి నొక్క దుర్గంబు చేసి ఎందును పొవలయు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాలయవనుడేమో పట్టణాన్ని ముట్టడించాడు, వాడి సైన్యమేమో ఏకంగా 3 కోట్లు. నేడో రేపో జరాసంధుడు కూడా దండెత్తొస్తాడు. వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ మిక్కిలి క్రూరులైన ప్రబల శత్రువులు. మనం ఒక పక్క ఒకరితో యుద్ధం చేస్తుంటే మరోవైపు రెండో వాడు పట్టణంలో ప్రవేశిస్తాడు. అప్పుడు వాళ్ళు మన బంధువులందరినీ పట్టి చంపచ్చు, లేదా జరాసంధుడు క్రూరుడు కనుక మన వాళ్ళందరినీ తీసుకొని పోయి చెరలో పెడతాడు. కాబట్టి శత్రువులైన ఇద్దరు ప్రవేశించకుండా అనుగాని ఒక దుర్గాన్ని ఏర్పరిచి అందులో మన వాళ్ళందరినీ ఉంచాలి అని. ఎప్పుడు కూడా మధురలో జీవితాన్ని గడిపే వాళ్ళకి 2 ప్రమాదాలు పొంచి ఉంటాయిట. మధుర జీవితాన్ని గడిపే వాళ్ళకి ఒకటి దేహం క్షీణిస్తుంది, రెండోది నశిస్తుంది. సుఖభోగాలతో మునిగి తేలుతూ ఈ జరా మరణాలను జీవుడు విస్మరిస్తాడు. ఆ జరామో జరాసంధుడు, కాలయవనుడేమో మరణం. అందుకని ఏంటంటే భగవంతుడి సరైన చచ్చితే ఈ రెండిటి వల్ల ఏం ప్రమాదం లేదు, ఆ భగవంతుడు మనని కాపాడతాడు అని. అంటే ఇది అంతరార్థం. కానీ జరాసంధుడు కాల యవనుడు ఇద్దరు కలిసి యుద్ధానికి వస్తే ఏం చేయాలి అని ఆలోచించి వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు కృష్ణ బలరాములు. అప్పుడు సముద్రుణ్ణి అడిగారు. సముద్ర మధ్యలో 12 యోజనాల పొడవు, అంతే యోజనాలు వెడల్పు కల ఒక ప్రదేశాన్ని సంపాదించారు. చాలా మందికి ఆశ్చర్యం కలిగేట్టుగా ఒక నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మని పురమాయించాడు. వరుణపురము కంటే వాసవు పురి కంటే ధనుదు వీటి కంటే దండధరుని నగరి కంటే బ్రహ్మ నగరంబు కంటే బ్రస్ఫుటముగాగ నొక్క పురము చేసే. ఇప్పుడు మనం ప్రభుత్వం తలుచుకుంటే కొన్నాళ్లలో మనం ఆ ద్వారకా నగరం, సముద్రంలో ఉన్న ద్వారకా నగరాన్ని చూడగలం. అది ఎలాంటి నా విశ్వకర్మని పిలిచారు కృష్ణ బలరాములు. కృష్ణుడు అన్నాడు, సముద్రంలో ఒక 12 యోజనాల పొడవు 12 యోజనాల వెడల్పు ఉన్న స్థలాన్ని సంపాదించారు. వరుణపురం కంటే, ఇంద్రనగరం కంటే, కుబేరుడి నగరం కంటే, యదుపురి కంటే, బ్రహ్మలోకాల పట్టణాల కంటే మిక్కిలి గొప్పగా ప్రకాశించేట్లుగా పట్టణాన్ని నిర్మించమన్నారు. విశ్వకర్మకి అది ఎంతసేపు, విశ్వకర్మ వెంటనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. అందులో ఎలా ఉందో తెలుసా? ఆకాశము తోడి సూలన ప్రాకారము పొడవు గలదు, పాతాళ మహాలోకము కంటెను లోతెంతో కలదా పరిఖ ఎరుగ దొరకదొకరికిన్. ఆ పట్టణ ప్రాకారం ఆకాశానికి తోబుట్టువా ఏమో అన్నట్టు చాలా పొడుగ్గా ఉందిట. అగర్తమో పాతాళం కంటే లోతుందిట. దాని లోతు తెలుసుకోవడం ఎవరికీ శక్యం కాదు. కోటయు మిన్నును దమలో బాటికి జగడింపనడ్డ పడి నిల్చిన వాచాటుల రుచి దారకములు కూటువలై కోట తుదల గొమరారు బురిన్. ఆ ఎత్తు విషయంలో ఆ పట్టణంలో కోట ఆకాశంతో సరసమానం అనే జగడమాడగా అడ్డంగా నిలిచిన తీర్పర్లలాగా నక్షత్రాలు గుంపులై ప్రాకారం మీద భాగాల్లో ప్రకాశిస్తుంటాయి. అంత ఎత్తైన కోటను కట్టించారు. సాధుద్వార కవాట కుడ్జ వలభి స్తంభర్గళ గేహళి వీథి వేది గవాక్ష చత్వర సభావే స్మగ్ ప్రఘాణ ప్రభా సౌధాలట్టాలక సాలహర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పుగాంచనమణి స్నిగ్ధంబులయ్యపురిన్. ఆ పట్టణంలో చక్కని ద్వారకా నగరం, ద్వారబంధాలు, తలుపులు, గోడలు, ఇంటి చూరు కప్పులు, స్తంభాలు, గడియలు, గడపలు, వీధులు, అరుగులు, కిటికీలు, ముంగిళ్ళు, కూటములు, ఇళ్ళు, చలిపందిళ్ళు, సౌధములు, కోటలు, రచ్చపట్లు, మిద్దె ఇళ్ళు, రాజమార్గాలు ఇవన్నీ కూడా బంగారంతోనూ మణులతోనూ అలంకరించబడి కాంతులేనుతూ శోభావహంగా ఉన్నట్టు విశ్వకర్మ ఆయన సృష్టించడం, అందులోనూ
అడిగింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. కూడి గ్రహంబులు తిరుగగా మేడల తుది నిలువులందు మెలగడి బాలల్ క్రీడింపరు పురుషులతో వ్రీడందద్వేళలందు వినుమా వీటన్. ఆ పట్టణంలో మేడల చివరంతస్తులో సూర్యచంద్రాది గ్రహాలు తిరుగుతుంటాయి. మేడల మీద ప్రదేశాల్లో తిరిగే బాలికలు ఆ వేళల్లో సంచరించేందుకు, పురుషుల్లో విహరించేందుకు సిగ్గుపడతారట. ఎందుకంటే సూర్యచంద్రులు అంత దగ్గరగా ఉంటారు. ఆయత వజ్ర నీలమణి హాటక నిర్మిత హర్మ్య సౌధ వాతాయన రంధ్ర నిర్యద సితాభ మహాగరు ధూప ధూమముల్ తోయద పంక్తులో ఎనుచు దొంగ మహేరుహ రమ్య శాఖలంజేయుచు నుండు దాండవ విశేషము లప్పురికింగేకి సంఘముల్ లప్పురిగేకి సంఘముల్. విస్తారమైన వీధులు, రవ్వలు, నీలములు, బంగారము వీటితో నిర్మితమైన మేడలు, రాజగృహాల కిటికీల సందుల్లోంచి అగరు ధూప ధూమాలు వెలువడుతూ ఉంటాయి. మేఘాల అవన్నీ ఎలా ఉంటాయంటే మేఘాల వరస వచ్చిందా అనే భ్రమను కలిగిస్తాయి. వాటిని అలా చూసి ఎత్తైన చెట్ల కొమ్మల నుంచి నెమళ్ళు గుంపులుగా చేరి మేఘాలు వచ్చేసాయని నర్తిస్తుంటాయట. మేఘం వస్తే నెమలు నర్తిస్తుంది కదా అని. అలాగా సరస నడుచుచుండి సౌధాగ్రహేమ కుంభములలోన నినుడు ప్రతిఫలింప నేర్పరింపలేక ఇనులు పెక్కండ్రంచు ప్రజలు చూచి చోద్య పడుదురందు. ఆ పట్టణం సమీపంలో నడుస్తూ ఆ సౌధాల ఉపరితలంలో బంగారు కలశాల్లో ప్రతిఫలించే సూర్యుడిని చూసి ప్రతి సౌధానికి, ప్రతి ఇంటికి పైన ఒక బంగారు కలశం ఉంటుంది. ఆ ప్రతిఫలించే సూర్యుడిని చూసి ఇది బింబమా ప్రతిబింబమా, ఈ సూర్యుడు యొక్క ప్రతిబింబమా అని తెలుసుకోలేక సూర్యులు చాలా మంది ఉన్నారని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారట. శ్రీ రమణీయ గంధముల జన్ను వహించు పురీవనంబులంగోరక జాలక స్తబక కుట్మల పుష్ప మరంద పూర విస్పారలతా ప్రకాండ విటపచ్చద పల్లవ వల్లరి సిఫాసార పరాగమూల ఫల సంవృత వృక్షలతా విశేషముల్. ఆ పట్టణంలోని ఉద్యానవనాలు నానావిధ వృక్ష సమూహాలతో, లతలతో, పర్వంలో ఉన్న మొగ్గలు, పూతేనె ప్రవాహాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. చిగుళ్ళ చేత, పూగొత్తుల చేత, రెమ్మల చేత, ఊడల చేత, రసవంతమైన పుప్పొడి చేత, వేళ్ల చేత, పళ్ళ చేత నిండుకొని ఉన్న వృక్షాలు, తీగలు, శోభా సంపద చేత నగరం మనోజ్ఞంగా పరిమళ భరితంగా ఉంది. శ్రీకరములు జన హృదయ వశీకరములు మంద పవన శీర్ణ మహాంభ శ్రీకరములు హంస విహంగాకరములు నగరి కోలయాబ్జాకరముల్. పోతన గారి సాహిత్యం అద్భుతం. శ్రీకరములు జన హృదయ వశీకరములు మంద పవన శీర్ణ మహాంభ శ్రీకరములు హంస విహంగాకరములు నగరి కువలయాబ్జాకరముల్. ఆ పట్టణం సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. ఆ పట్టణం ఎలా ఉందో తెలుసా ఓ రాజా? ఆ పట్టణం కలువలతో, తామరలతో నిండి ఉన్న సరస్సులను కలిగి ఉంది. జనుల మనస్సులను వశపరుచుకునేదిగా ఉంది. ఆ సరస్సుల్లో నీరు పిల్లగాలుల చేత ఎగరగొట్టబడి నీటి తుంపర్లతో రమణీయంగా శోభిల్లుతోంది. అలాంటి రమణీయమైన సరస్సులను తమ నివాసంగా చేసుకుని హంసలు మొదలైన జలపక్షులన్నీ విహరిస్తున్నాయి. నవ కుసుమామోద భరాజవనము రతిఖిన్న దేహజ స్వేదాంబోలవనము సమధిగతవనము పవనము విహరించు బౌర భవనములందున్. ఆ పట్టణంలో గృహాలందు పూచిన పువ్వుల యొక్క సువాసన తమ సౌరభాలను, తమ సుగంధాలను విరజిమ్ముతూ సురత శ్రమ చేత దేహాలందు పుట్టిన చెమటను తొలగించే విధంగా మలయ మారుతంతో కలిసి విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టడుగా కా బ్రహ్మాది కళల దత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ జిక్కు పరుపరచర్చన్. బ్రహ్మత్వం చులకనైపోతుందని బ్రహ్మదేవుడు పంతానికి పోయి రాడు. కానీ ఒకవేళ వచ్చి ఆ పట్టణంలో, ద్వారకా పట్టణంలో ఉన్న ఆ బ్రాహ్మణ జనులు ప్రసిద్ధులైన వేదాది విద్యలందు విచారణలో వాళ్ళతో కనుక పోటీ పడితే ఆ చతుర్ముఖుణ్ణి కూడా కలత పెట్టేంత సమర్థులు వాళ్ళు. నగరి భూసురకృత లసదగణిత మఖధూమ పిహితమై కాక మహాగగనము నీలంబగునే మిగులగా
బెడగగునే గ్రహ సమృద్ధం వయ్యన్. ఆ పట్టణంలోని బ్రాహ్మణులు చేసే లెక్కలేని యజ్ఞాలందు హోమగుండాల నుంచి వచ్చే పొగ చేత కప్పబడి నల్లబడింది, కానీ లేని పక్షంలో నిర్మలమైన ఆకాశం నీలవర్ణంగా ఉండే అవకాశమే లేదు. తిరుగరు పలుకర్ధులకును సురుగరు ధనమెత్తురితర సుదతి మణులన్ మరగరు రణమున బిరిదికి నరుగరు రాజన్య తనయుల నగరమునన్. ఆ పట్టణంలో రాకుమారులు ఆడిన మాట తప్పరు. అర్ధులకు ధనాన్ని లేదనకుండా ఇస్తారు, పరస్త్రీలను కోరరు, యుద్ధంలో వెనుదీయక పోరాడతారు. రత్నాకరమై జలనిధి రత్నములి నేరదేటి రత్నాకరము రత్నముల గొనుదురిత్తురు రత్నాకర జైలు వైశ్య రత్నములు పురిన్. ఆ నగరంలో రత్నాకరం అనే పేరున్న సముద్రం రత్నాలను ఎవరికి ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు సముద్రాన్ని రత్నాకరం అనొచ్చా? ఎందుకంటే ఆ రత్నాకరాన్ని గెలిచేవారిలాగా ఆ పట్టణంలో వైశ్యులందరూ కూడా రత్నాలను కొంటూ అమ్ముతూ రత్నాకరులుగా భాషిస్తున్నారు. తుంగంబులు కరహతగిరి శృంగంబులు దానజల వశీకృత భంగి భృంగంబులు పటు శైల సమాంగంబులు నగరి మత్తమాతంగంబుల్. ఆ పట్టణంలో మదపు టేనుగులు ఉన్నతమైనవి, తొండముల చేత పర్వత శిఖరాలనైనా కొట్టగల సమర్థత ఉన్నాయి, మదజలం చేత లోబరుచుకోబడిన తుమ్మెదలు కలవై కొండల వంటి దేహాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి అని ప్రియములు జిత పవన మనోరయములు కృత జయములు అధిక రమణీయ గుణాన్వయములు సవినయములు నిర్భయములు హతరిపు చేయములు పట్టణ హయములు. ఆ పట్టణంలో గుర్రాలు ఎలా ఉన్నాయి? గుర్రాలు అందరికి ప్రియమైనవి, వాయువు కంటే మనస్సు కంటే వేగంగా పరిగెత్తగలవు, గెలుపును పొందేవి, చాలా మనోజ్ఞమైనవి, ఉత్తమ జాతికి చెందినవి, వినయంతో కూడుకున్నవి, భయం లేనివి, శత్రు సమూహాన్ని చంపేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి, గుర్రం పరిగెడుతున్న సప్పుడులాగా ఉంటుంది. ప్రియములు జీత పవన మనోరయములు కృత జయములు అధిక రమణీయ గుణాన్వయములు సవినయములు నిర్భయములు హతరిపు చేయములు పట్టణ హయములు అని. తర్వాత ఆ పట్టణంలో భటులు ఎలా ఉన్నారు? పులుల పగిది గంఠీరవముల క్రియ శరభముల మాట్కి ముదిత మదేభంబుల తెరగున నానా విధ కలహ మహోద్భటులు భటులు గలరా వీటన్. ఆ పట్టణంలో పెద్ద పుల్లలాగా, సింహాల్లాగా, శరభ మృగాల్లాగా, మత్తుగొన్న ఏనుగుల్లాగా బహు విధాల దిట్టతనంతో పోరాడగలిగిన భటులు ఉన్నారు. ఆ వీట నుండు వారికి భావింపగలేవు క్షుత్పిపాసాదుల్ తద్గోవింద కృపావశమున దేవ ప్రతిమానులగుతు దీపింతురిలన్. ఆ పట్టణంలోని జనులు ఆకలి దప్పిక మొదలైనవి లేవు, శ్రీకృష్ణుని కృపా చేత దేవతలను పోలినలాగా వాళ్ళలాగా భూమి అందు తేజరిల్లుతున్నారు అని ఆ ద్వారకా నగరాన్ని వర్ణించారు సుఖమహర్షి. అలాంటి ఓ రాజా సుఖమహర్షి చెప్తున్నారు పర్షియన్ మహారాజుతో, ఆసక్తి కృష్ణ ముఖావలోకన మంద హరిపాద సేవన మంద చింత వెరపు నారాయణ విముఖ కార్యములంద పారవశ్యము విష్ణు భక్తి ఎంద భాష్మ నిర్గతి చక్రి పద్య సంస్థుతులంద పక్షపాతము సారంగ భక్తులంద లేమి గోవిందాన్య శైలాచరణమంద శ్రమము గోవింద పూజనములంద బంధమచ్యుతేతర దుష్ట పథములంద జ్వరము మాధవ విరహిత క్షణములంద మచ్చరము లీశ కైంకర్య మతములంద నరవరు ఉత్తమ వినము తన్నాగరులకు. ఆ నగరంలో ప్రజలు ఎలా ఉన్నారు? ఆ ద్వారకానపురంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఓ రాజా, అలాంటి పురంలో నివసించే ప్రజలకు ఆ శ్రీకృష్ణుని వదనాన్ని చూడడంలోనే ఆసక్తి ఉంటుంది, కానీ ఇంకొక రకమైన ఆసక్తి ఏమి ఉండదు. ఆ గోపాలుని పాదాలను సేవించాలని సదా ఆలోచిస్తుంటారు, ఆ శ్రీకృష్ణుని ఎడ్ల భక్తితో పారవశ్యాన్ని చెందుతుంటారు, ఆ చక్రధరునిపై స్తుతులను రచిస్తూ పఠిస్తూ ఆనంద భాష్పాలను విడుస్తుంటారు. ఆ గోవిందుని కంటే అన్యములైనవి ఏవి వారికి ఎక్కవు, భగవద్విరుద్ధ కార్యాలంటే వాళ్ళకి భయము, కాబట్టి ఆచరించరు. ఆ పురుషోత్తముడిని పూజించి సేవించుట ఎందే శ్రమ పడతారు. ఆయనకు వద్దకు చేర్చని ఇతర మార్గాలన్నీ వాళ్ళకి చెరలాగా తోస్తాయి.
క్షణకాలమైన ఆ మాధవుడిని వదిలిపెట్టి ఉండలేరు. ఆ శంఖధారికి భక్తులంటే వల్లమాలిన అభిమానం కదా. ఆ ఈశ్వర్య కైంకర్యమందే ఈ ద్వారకావాసుల శ్రద్ధ అంతా నిలిచి ఉంటుంది. ఆ శ్రేష్టమైన నగరంలో నివసించే హరికి పారిజాత వృక్షము, సుధర్మ అనే పేరు గల దేవతల సభాగృహాన్ని దేవేంద్రుడిచ్చాడు. ఒక చెవియందు మాత్రం నలుపు రంగుని కలిగి ఉండి మనోవేగంతో సమానమైన వడి కలిగిన శుక్లవర్ణం గల గుర్రాలను వరుణిచ్చాడు. కుబేరుడు మత్స్య, కూర్మ, పద్మ, మహాపద్మ, శంఖ, ముకుంద, కుంద, నీలముల అనే 8 నిధులను సమర్పించాడు. తక్కిన లోకపాలకులు తమ తమ అధికార సిద్ధి కోసం మునుపు భగవంతుని దయా విశేషం చేత తమకు లభించిన సంపదలను అతి భక్తితో సమర్పించారు. అలాగా దర్పించి చేసి పురము సమర్పించెను విశ్వకర్మ మంగళ గుణ సంతర్పిత గహ్వరికిన్ గురు దర్పిత దుఃఖ ప్రవాహ తరికిన్ హరికిన్. ఈ విధంగా మంచి గుణాల చేత భూదేవిని సంతోషపెట్టినవాడు, సంసారం అనే దుఃఖాల ప్రవాహాన్ని దాటించడానికి ఓడ వంటి వాడైన ఆ శ్రీహరికి విశ్వకర్మ తన నేర్పు వెల్లడయ్యే విధంగా పట్టణాన్ని నిర్మించి సమర్పించాడు. ఈ విధంగా విశ్వకర్మచే నిర్మించబడిన ఆ ద్వారకా పట్టణానికి మధురాపురంలోని జనులందరినీ తన యోగ ప్రభావం చేత తీర్చేశాడు. మధుర నగరంలో తన బంధువులందరినీ కూడా వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకుంటే ఇక్కడ ద్వారకా నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఆ వృత్తాంతాన్ని బలరాముడికి తెలియచేసి అతని దగ్గర సెలవు తీసుకున్నాడు. నందనవనం నుండి బయటికి వచ్చే ఐరావతం లాగా, మేరు పర్వతపు గుహలోంచి బయలుదేరే సింహంలాగా, తూర్పు దిక్కు ఎందు ఉదయించుతున్న సూర్యుడిలాగా శ్రీకృష్ణుడు మధురా పట్టణం వెలుపలికి వచ్చాడు. అలా ఏ మాత్రం ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరాయుధుడై వస్తున్న శ్రీకృష్ణుడిని కాల యవనుడు చూశాడు. కాల యవనుడు మధురా పట్టణం మొత్తం అంతా చుట్టుముట్టాడు కదా తన సైన్యంతో. శ్రీకృష్ణుడు మధురా నగరం నుంచి నిరాయుధుడిగా మధురా నగరం నుంచి బయటికి రావడం కాల యవనుడు చూశాడు. కాల యవనుడు శ్రీకృష్ణుడు వెంటబడ్డాడు. కరి సంఘంబులు లేవు రావు తురగౌఘంబుల్ రథవ్రాతముల్ పరిసర్పింపవు రారు శూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరముం బట్టడు శక్ర చాపయుత మేఘ స్ఫూర్తితో మాలికాధరుడొక్కండది నిర్గమించే నగర ద్వారంబునంగంటిరే. ఆ కాల ఏమంటే చూశాడు శ్రీకృష్ణ పరమాత్మని. చూసి ఏనుగులు లేవు, గుర్రాల గుంపులు లేవు, రథ సమూహాలు కనబడటం లేదు, భటులు లేరు. ఇంద్రధనస్సుతో కూడుకున్న మేఘాల లాంటి ప్రకాశంతో మాలికాధరుడు ఒకడు పూలమాల వేసుకున్నవాడు పట్టణం ద్వారం నుంచి బయటకు వచ్చాడు. విల్లు ఖడ్గం మొదలైన ఆయుధాలు కూడా చేతపట్టలేదు చూసారా అని తన సైనికులతో అన్నాడు. ఎన్నేనయ్య దినంబులు ఈ నగరిపైనే తెంచి పోరాటకున్ మున్నెవ్వండును రాడు వీడొకడు నిర్ముక్తాయుధుండేగు దెంచెన్న నోర్వంగనో ప్రియోక్తులకునో శ్రీ గోరియో చూడు దంచున్నాత్మీయ జనంబు తోడ యవనేషుండిట్లు తర్కింపగన్. ఎవరు మొత్తం మధురా నగరాన్ని మొత్తం చుట్టుముట్టేశారు, ఎవరు బయటికి రాలేదు. ఇప్పటికి వస్తున్నాడు, సైనికుల్ని చూసి అంటున్నాడు కాలయవండు, నేను ఈ పట్టణాన్ని చుట్టుముట్టి ఎన్నో దినాలైంది, ఎన్నో రోజులైంది, ఇన్నాళ్ళ నుండి నాతో యుద్ధానికి వచ్చిన వాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఏ ఆయుధం పట్టుకోకుండా వట్టి చేతులతో వీడెవడో మనం ఎదుటికి వచ్చాడు. కానీ ఈ లోపల ఏం జరిగింది? విశ్వకర్మ నగరాన్ని నిర్మించడం, బంధువులందరినీ తన యోగ శక్తితో శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్లి అక్కడ ద్వారకా నగరంలో పెట్టడం జరిగింది. ఈనాడు ఏ ఆయుధాన్ని చేత పట్టకుండా వట్టి చేతులతో వీడు మన ఎదుటికి వచ్చాడు. నన్ను గెలవదలిచి వస్తున్నాడా, లేకపోతే మంచి మాట్లాడి స్నేహం చేసుకోవడానికి వస్తున్నాడా, లేకపోతే సంపదను కోరి ఎందుకో తెలియకుండా ఉంది చూడండి అని పలికాడు. విభులకు బ్రహ్మ ప్రముఖుల కభిముఖుడై నడవకుండు నట్టి గుణాఢ్యున్ డిభరాజ గమనముప్పగా నభిముఖుండై నడిచే కాల యవనున కదిపా. ఓ పరీక్షన్ మహారాజా, లోకాలను ఏలువారైన బ్రహ్మ మొదలైన వాళ్ళకి సైతం అలా ఎదుర్కొండా వస్తూ కనపడిని ఆ సుగుణాల కృష్ణుడు మదపుటి ఏనుగు వంటి నడకతో కాలయవనుడికి అభిముఖంగా నడిచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని నిదానించి చూశాడు కాలయవనుడు. వనజాతాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్సలాంఛనుడంబోధర దేహు డిందుముఖు డంచ దీర్ఘ బాహుండు సద్వనమాలంగద
హార కంకణ సముజ్జత్కుండలుండీతడా ముని సూచించిన వీరుడవు ననుతు నమ్ముడుండు గాఢోద్ధతిన్. నారద మహర్షి చెప్పారు కదా, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అలా ఉంటాడని. జాగ్రత్తగా చూశాడు కాలయవండు. చూసి కమలాల్లాంటి కన్నులున్నాయి వీడికి, సింహం లాంటి నడువు ఉంది, లక్ష్మీ స్థానమైన వక్షస్థలం ఉంది, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కనిపిస్తోంది, నీలమేఘం లాంటి దేహఛాయ కలిగిన వాడు, చంద్రుని వంటి ముఖం ఉంది, నిడుపాటి భుజాలు, వనమాల, భుజకీర్తులు, ముత్యాల సరులు, కంకణాలు, ప్రకాశించే చెవిపోగులు కలవాడైన ఇతను అదిగో ఆ నారద మహాముని చెప్పిన వీరుడు కావచ్చు అనుకుంటూ ఆ కాలయవనుడు మూర్ఖుడు అధికమైన అహంకారంతో మిడిసిపడుతూ ఉన్నాడు. చెట్టుల వాలాభీల సంహికేయుని భంగి లాలితేతర జటాలతిక దూల ప్రళయావసర బృహద్భాను హేతిద్యుతి వరుషారుణ శష్ము ప్రటలి వ్రేల గాదంబిని ఛన్న కాంచన గిరిభాతి కవచ సంవృత దీర్ఘకాయ మమర వల్మేక సుప్త దుర్వారాహి కైవడి గోశంబులో వాలు కొమరు మిగుల నార్చి పేర్చి మించి యస్వంబు గదలించి కమల సంభవాది ఘనులకైనా పట్టరాని ప్రోడ బట్టదానని జగ దవను బట్ట గదిసే యవనుడధిపా. ఓ మహారాజా, పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు సుఖ మహర్షి, బ్రహ్మాది దేవతలు సైతం పట్టుకోలేని ఆ ఘనుడైన గోవిందుణ్ణి నేను పట్టుకుంటాను అని, అలాంటి వాడిని ఆ లోకరక్షకుణ్ణి పట్టుకోవాలని భావించి కాలయవనుడు వెంటనే తన గుర్రం ఎక్కాడు. అశ్వాన్ని అధిరోహించి గర్జిస్తూ శ్రీకృష్ణుడిని సమీపించాడు. ఆ సమయాన భీతి కొలిపే విధంగా రాహువు తోకలాగా కాలయవనుడి శిఖ కదులుతోంది. ప్రళయకాలపు అగ్ని శిఖల్లాగా ఎర్రగా ఉన్న అతని మీసాలు వేలాడుతున్నాయి. మేఘాల చేత కప్పబడిన బంగారు కొండలాగా అతని శరీరం కవచంతో కప్పబడింది. పుట్టలో నిద్రిస్తున్న సర్పంలాగా అతని వలలో కత్తి అందంగా ఉంది. ఇటు దన్ను బట్ట వచ్చిన బటుతర జవరేఖ మెరసి పట్టువడక దిక్తటము లదర హరివారెన్ జటుల గతిన్ వాడు దోడ జను జయరంగన్. ఈ విధంగా తన్ని పట్టుకోవడానికి వచ్చిన ఆ కాలయవనుడు దగ్గరికి వచ్చేసరికి అంతకంటే వేగంగా వాడికి చిక్కకుండా పరిగెత్తాడు కృష్ణుడు. ప్రదేశములు తెలుస్తున్నట్టు, అటు చూస్తే అటు కనిపిస్తాడు, ఇటు చూస్తే ఇటు కనిపిస్తాడు, పరిగెడుతున్నాడు. ఈ కాలయవనుడు కృష్ణుడు వెంటబడ్డాడు. కాలయవనుడు ఇలా అన్నాడు, యదు వంశోత్తమ పోకు పోకురణమే నర్హంబు గంసాదులన్ గదనక్షోణి జయించి తీవని సమిత్ కామంబునన్ వచ్చితిన్ విదిత ఖ్యాతులు వీటిబోవ నరికిన్ విన్నిచ్చి ఇబ్బంగి నే గుజురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుంజుమే. అప్పుడు ఆ కాలయవనుడు అంటున్నాడు, ఓ యదువంశ శ్రేష్ఠుడా, వెళ్ళిపోకు వెళ్ళిపోకు వెళ్ళిపోకు, ఉండు, నిలు, నాతో యుద్ధం చేయడం నీకు తగిందే. కంసుడు వంటి సూర్యులు అనేకులను యుద్ధంలో గెలిచావు అని విన్నాను. నీతో యుద్ధం చేయాలనే కోరికతో వచ్చాను. ప్రసిద్ధమైన కీర్తి అంతా వ్యర్థమయ్యేలా ఇలా పారిపోతున్నావేంటి? శత్రువుకు వెన్నిచ్చి ఈ విధంగా పారిపోతారా ఎవరైనా? అందులో నువ్వు సామాన్యులైన రాజుల్లా వంటి వాడివి కాదు కదా. ఇప్పుడు నువ్వు పారిపోయావు అనుకో, నీకు అపకీర్తి వస్తుంది సుమా అని మళ్ళా అంటున్నాడు. బలి మెన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా బట్టుదున్ జలముల్ పొచ్చిన భూమి క్రింద జనినన్ శైలంబుపై నెక్కినన్ బలిదండన్ విలసించినన్ వికృత రూపంబుం ప్రవేశించినన్ జలధిన్ దాటిన నగ్రజన్మ హలికాస్వాటాకృతల్ దాల్చినన్. ఓ మాధవ, నువ్వు నీళ్లలో మునిగినా సరే, నువ్వు భూమి కింద దూరినా సరే, నువ్వు కొండ మీదకి ఎక్కినా సరే, నువ్వు కొండ పైకి ఎక్కినా సరే, బలవంతుడి సహాయం పొందొచ్చినా సరే, వికార రూపంతో మారువేషంలో ఉన్నా సరే, సముద్రాన్ని దాటిపోయినా సరే, బ్రాహ్మణుల్లాగా, సేద్యపు కాపులాగా, గుర్రపు రౌతులాగా వర్తించినా సరే, లోకంలో నా కీర్తి వ్యాపించేట్టుగా బలంతో నిన్ను పట్టుకుంటాను అన్నాడు కాలయవనుడు. మనం ఇక్కడ చూస్తే బలి మెన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టుదని, మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేట్టు నేను పట్టుకుంటాను నా బలంతో. జలముల్సొచ్చిన, నువ్వు ఒకవేళ నీళ్ళలో మునిగావనుకో అంటే మత్స్య అవతారం, భూమి కింద దూరితే కూర్మ అవతారం,
కొండ పైకెత్తితే వరహావతారం, బలవంతుడి సహాయం అర్థిస్తే వామన అవతారం, వికార రూపంలో మారువేషంలో ఉంటే నరసింహ అవతారం, సముద్రాన్ని దాటిపోతే రామ అవతారం, బ్రాహ్మణులాగా ఉంటే బుద్ధ అవతారం, సేద్యపు కాపులాగా ఉంటే పరశురామ అవతారం, గుర్రపు రౌతులాగా ఉంటే పరశురామ బలరామ కల్కి అవతారాలు. బ్రాహ్మణులాగా ఉంటే పరశురామ అవతారం, సేద్యపు కాపులాగా ఉంటే బలరామ అవతారం, గుర్రపు రౌతులాగా అయితే కల్కి అవతారం. నువ్వు ఏ అవతారంలో ఉన్నా నేను పట్టుకుంటాను అనే అంతరార్థం అది అని. అంతేకాదు, శరముల్ దూరవు మద్దనుర్గుణలత శబ్దంబులే తేర వాహరిరింకోద్ధత ధూళి గప్ప దకట హాస్యుండవై పారే దుర్వర పైనే క్రియబోరితో గదిసి మున్వాతాశితో గేషితో గరితో మల్లురతో జరాతనయుతో గంసావని నాథుతో. ఓ కృష్ణ, ఇప్పటిదాకా నేను నీ గురించి చాలా విన్నాను. ఇప్పటిదాకా నేను అసలు నీ మీద బాణాలు ప్రయోగించలేదు, ధనుష్టంకారం అయినా చేయలేదు, నా గుర్రం కూడా వడిగా నడవలేదు. ఏమీ లేకుండా నలుగురు ఎగతాళి చేసేట్టు పారిపోతున్నావే, నాకు యుద్ధం చేసిన సరదాని ఇవ్వాల్సింది కదా. ఇలాంటి నువ్వు పారిపోతున్న నువ్వు చూస్తే అంతకు ముందు అఘాసురుణ్ణి చంపావు, కేసిని చంపావు, కువలయాపీడం అనే ఏనుగుని చంపేశావు, చాణూర ముష్టికులు అనే మల్ల యోధులతో, జరాసంధుడు, కంసుడు మొదలైన వాళ్ళతో ఏ విధంగా యుద్ధం చేశావు అనేది ఆశ్చర్యం వేస్తోంది నాకు అన్నాడు. అని కాలయవనుడు వెంబడిస్తూ రాగా కృష్ణుడు వాడిని లక్ష్య పెట్టక కనిపించి కనిపించనట్టు, వాడికి అందిని అందనట్టు కృష్ణుడు పారిపోతున్నాడు. త్వరపడకు, రమ్ము రమ్ము రమ్మంటూ లక్ష్య పెట్టకుండా చిరునవ్వుతో, పోనీ ఎక్కడైనా ఎలా ఉన్నాడు కృష్ణుడు అంటే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాడు, నవ్వు ముఖంతో ఉన్నాడు, ఎప్పుడు కోపం లేదు, అలానే దుఃఖం లేదు, హాయిగా నవ్వుతూ రా 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 అని పిలుస్తున్నాడు, ఓ దొంగాట ఆడుతున్నట్టు. అది ఇది లోబడనని పట్ట వచ్చిన గుప్పించి లంఘించు కొంత తడువు పట్టరాదీతని పరువగ్గలంబని భావింపగా సమీపమున నిలుచు నడరి పార్శ్వంబుల కడ్డంబు వచ్చిన గేడించి ఇట్టట్టు గికురు వెట్టు వల్మేకతరు సరోవరములడ్డంబైన సవ్య సంచరత జూపు బల్లములడాగు దిబ్బల బయలుపడును నీడలకు బోవు నిర్ముల నిగిడితారు నన్ను బట్టిన నీవు మానవుడవనసు యవనుడి గువంగ బహుజగదవనుడప్పుడు. ఓ రాజా, పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు సుఖ మహర్షి, ఆ సమయంలో ఆ శ్రీకృష్ణుడు ఆడిన క్రీడ చూడాలి, చాలా అద్భుతం. ఇదిగో దొరికాడు కృష్ణుడు అంటే ఇంకా పట్టుకోవచ్చని కాలయవనుడు భావించి దగ్గరికి రాగానే కుప్పించి ముందుకు పారిపోతాడు. ఇతని పరుగు వేగం అధికం, ఇంకా నేను పట్టలేను అని కాలయవనుడు భావించేసరికి సమీపానికి వచ్చి నిలబడతాడు. అంటే అంటుకునే ఆటలు ఉంటాయి కదా, ఆటల్లాగా దగ్గరికి వచ్చి నిలబడతాడు. పక్కకు అడ్డం వస్తే ఏమార్చి ముందుకెళ్ళిపోతాడు. పుట్టలు గుట్టలు సరస్సులు అడ్డం వస్తే కాసేపు కుడివైపుకి, కొంచెంసేపు ఎడం వైపుకి పరిగెడతాడు. పల్లంలో దాక్కుంటాడు, మిట్టలెక్కి బయటకు వస్తాడు, చెట్ల నీడల్లోకి వెళ్ళి అనువుగా నిలుస్తాడు. నన్ను పుట్టుకుంటే నువ్వు మానవుడివే అని ఎగతాళి చేస్తూ ఆ కాల యవనుణ్ణి తిప్పలు పెడుతున్నాడు ఆ లోకరక్షకుడు. అంతేకాదు, సకల భూతవ్రాత సంవాసుడయ్యును వనములు నగములు వరుస దాటు లోకోన్నతుండును లోక చక్షుడునయ్యు మాటి మాటికి నెక్కి మగిడి చూసు భక్ష విపక్ష సంబంధ శూన్యుండయ్యు తను విపక్షుడు వెంట దగుల నిగుడు విజయాపజయ భావ విరహితుండయ్యు దానపజయంబును చెందినట్లు తోచు నభయ విహీనుడయ్యు భీతుని మాట్కి గానబడును సర్వకాల రూపు డయ్యుగాల చకితుడైన కైవడి వనమాలి పరచు వెరపు మాలి అధిప. ఓ రాజా, కృష్ణుడు ఎలా ఆడిస్తున్నాడంటే కాలయవనుణ్ణి సమస్తమైన స్థావర జంగమ ప్రాణి సమూహానికి ఉనికిపట్టైన పరమాత్ముడు అడవులు కొండలు అక్కడ పరిగెడుతున్నాడు. విశ్వానికి అతీతుడు, విశ్వానికి సాక్షిగా ఉన్నవాడైనా పలుమార్లు నిక్కి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అమ్మో వస్తున్నాడు, అమ్మో కాలయవండు అన్నట్టు ఆడిస్తున్నాడు. వీడు తనవాడు, వీడు పరాయివాడు అనే స్వప్రభేదం లేనివాడైనా తన శత్రువుగా తాను భావించే వాడిని చూసి వెంబడించే విధంగా పరుగు తీస్తున్నాడు. జయాపజయాలు లేనివాడైనా అపజయం పొందినట్లుగా నటిస్తున్నాడు. భయం లేనివాడైనా
భీతుడిలాగా కనబడతాడు. సర్వకాల స్వరూపుడైన ఆ కాల యవనుణ్ణి చూసి కాలానికి వెరిచిన వాళ్ళగా భయపడ్డట్టుగా కనిపిస్తున్నాడు. ఇలాగ కాల యవనుణ్ణి ఆట పట్టిస్తున్నాడు. ఓసారి కనిపిస్తాడు, ఓసారి కనిపించాడు, ఓసారి పరిగెడతాడు, ఓసారి దగ్గరలో ఉంటాడని. దారిత శాస్త్రవ భవను నపార మహావేగ విజిత పవనున్ యవనున్ దూరముగుని చని కృష్ణుడు ఘోరంబగునొక్క శైల గుహ వడిచొచ్చెన్. ఈ విధంగా శ్రీకృష్ణుడు శత్రువుల్ని హింసించేవాడు, వాయువు కంటే వేగంగా వెళ్ళగలిగిన కాలయవనుణ్ణి చాలా దూరం తీసుకెళ్లి ఒక భయంకరమైన ఒక కొండ గుహలో ప్రవేశించాడు. అదే లోబడెన్ అదే ఇదే పట్టెదనటంచు నా సేవసుడై ఎదు సింహుని పద పద్ధతి వదలక గిరి గహ్వరంబు వాడుంజొచ్చెన్. అమ్మయ్య దొరికాడు, ఈ గుహలో తీరాడు, ఇదిగో దొరికాడు, ఇంక పట్టుకుంటాను నేను, ఇదిగో పట్టుకుంటున్నాను అని ఆశతో కాలయవండు కృష్ణుని అడుగుజాడలను గమనించి తాను కూడా పర్వత గుహలో ప్రవేశించాడు. ఈ విధంగా ప్రవేశించిన కాలయవండు అజ్ఞానం చేత నిండి ఉన్న మూఢుని మనస్సులాగా చీకటిగా ఉంది ఆ గుహలో. బయట నుంచి వచ్చాడు కదా, అతనికి సరిగ్గా కళ్ళు కనిపించలేదు. విశాలమైన పాన్పు మీద పవళించి గురకలు పెట్టి నిద్రపోతున్న ఒక మహాపురుషుడిని చూసి అతడే శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఓహో, గుహలోకి వచ్చేసి పడుకున్నాడు కృష్ణుడు అనుకున్నాడు. అని ఆలము సేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమా భీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శార్దూలత రక్షు సంకలిత దుర్గ పథంబున బారుదెంచి ఈ శైల గుహన్ సనిద్రుక్రియ జాగి నటించిన బోవనిత్తునే. ఆ కాలయవండు లోపలికి వచ్చి, ఓ పురుషాధమా, కృష్ణుడు పడుకున్నాడు, ఒక మహాపురుషుడు పడుకున్నాడు అక్కడ. ఆ పడుకుంటే చూడకుండా సరిగ్గా కృష్ణుడు పడుకున్నాడు అనుకుని, ఓ పురుషాధమా, యుద్ధం చేయలేక ముళ్ళ చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు, ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాలు, పెద్ద పుల్లు, శివంగులు మొదలైన క్రూర మృగాలతో కూడుకొని భయాన్ని కలిగించే దారిని పరిగెత్తుకుంటూ వచ్చావు. ఈ కొండ గుహలో నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నావు. నువ్వు నటించినంత మాత్రాన్ని నేను నిన్ను వదిలిపెడతా అనుకున్నావా అన్నాడు. ఎక్కడ నెవ్వారలకును జిక్కవనుచు నారదుండు చెప్పెను నాకు జిక్కితి వెక్కడ బోయుదు నిక్కముగా నిద్రపుత్తు నిన్నే కొండన్. ఓ కృష్ణ, నువ్వెక్కడ ఎవరికి చిక్కవు అని నారదుడు చెప్పాడు. నాకు ఇప్పుడు చిక్కావు, ఇంకెక్కడికి పోతావు? ఈ కొండలో నిజంగానే నిన్ను దీర్ఘ నిద్రకు పంపించేస్తాను అనుచు యవనుడు అట్టహాసంబు గావించి చెటుల కఠిన కులిస సదృశమైన పాదమెత్తి దన్నె బారి తద్దేహంబు నగ గుహం ప్రతి స్వనంబు నిగుడా. అప్పుడు ఆ కాలయవండి ఏం చేశాడంటే గట్టిగా అరుస్తూ పరిగెడుతూ వెళ్ళి ఆ కర్కశంగా, చాలా క్రూరంగా, వజ్రాయుధంతో సమానంగా ఉన్న తన పాదంతో ఆ పడుకొని ఉన్న పురుషుణ్ణి కొండ గుహలో ప్రత్యుద్ధరణ కలిగేట్లుగా ఒక్క తన్నుదన్నాడు. తన్నినలే తినేల్గి కను దమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్నపు గెన్కవర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహోత్పన్న మహాగ్ని కీలముల భస్మము శేషన తండు సాయక చిన్న విరోధి కంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్. అలా కాలయవండు ఒక్కసారి తన్నేసరికి ఆ పడుకున్న మహాపురుషుడు లేచాడు. మెల్లగా తామరల్లాంటి తన కళ్ళని విప్పాడు. కోపంగా చూశాడు, నాలుగు దిక్కులా చూశాడు. ఆ చూపుల్లో తేజరిల్లుతున్న అధికమైన అగ్నికీలలు. ఎప్పుడైతే అతను చూశాడో కళ్ళ నుంచి అగ్ని వచ్చేసింది. ఆ ఎల్ల శత్రువుల తలలు నరికి సంపన్నుడే విర్రవీగుతున్నాడు కదా కాలయవనుణ్ణి. ఆ కాలయవనుణ్ణి అనాయాసంగా కాల్చి బూడి చేసేసాడు. వీళ్ళు ఒక్క క్షణంలో కాలయవనుడు భస్మం అయిపోయాడు అని సుఖమహర్షి చెప్పగానే పరీక్షణ్ మహారాజు ఇలా అడుగుతున్నారు. ముచుకుందుడి కథ చెప్తున్నాడు. ఎవ్వడాతడితనికెవ్వండు తండ్రి ఘోరాద్రి గుహ కొనేటి కథడు వచ్చి నిద్రవోయ యవను నిటుగాల్పనెట్లోపే తెలియబలకు నాకు ధీవరణ్య. అలా గుహలోకి వచ్చి కాలయవుండి ఒక మహాపురుషుణ్ణి తన్నేసరికి అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మహాపురుషుడు కాలయవండు ఆ తీవ్రమైన ఆ కంటి నుంచి వచ్చిన వెలుగుతో అగ్నితో భస్మం అయిపోయాడు. అంటే ఓ సుఖమహర్షి, ఈ పడుకున్న మహాపురుషుడు ఎవరు? అతని తండ్రి ఎవరు? అతడు అలా భయంకరమైన గుహలో ఎందుకు వచ్చి పడుకుని నిద్రపోతున్నాడు? అతనికి కాలయవనుణ్ణి భస్మం చేయగల శక్తి ఎలా వచ్చింది? వివరంగా తెలియచేయండి అన్నాడు.
అప్పుడు అలా అడిగిన పరీక్షణ్ మహారాజుతో సుఖ మహర్షి చాలా ఉత్సాహంగా ఇలా చెప్పారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాంధాత కొడుకు ముచుకుందుడు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు రాక్షసులకు వెరిచి బాధపడుతున్న దేవతలను చాలా కాలం కాపాడాడు. వాళ్ళందరూ దేవతల సహాయం అడిగారు. ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్న ముచుకుందుడు తను వెళ్లి సహాయం చేసి దేవతలకు వైపు ఉండి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా సేపు యుద్ధం చేశాడు. చాలా సేపు చాలా కాపాడాక వాళ్ళందరూ మెచ్చి లోకరక్షకుడైన రాజు దగ్గరికి వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అంటే అప్పుడు అతను అన్నాడు, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అన్నాడు. అంటే జగతి నిర్గత కంటకంబైన రాజ్యంబున్ విసర్జించి శూరగణాగ్రేసర పెద్ద కాలము మమున్ రక్షించి తీలోన నీ మగువల్ మిత్రులు బంధులు సతులు సంబంధులు భువిన్ లేరు కాలగతింజెందిరి కాలమెవ్వరికి దుర్లంఘ్యంబుదానారయన్. అతను ముచుకుందుడు నాకు మోక్షాన్ని ఇవ్వండి నా వాళ్ళందరితో కలిసి అన్నాడు. అంటే పాపం దేవతలు చెప్పారు, నువ్వు చాలా కాలం మా కోసం నువ్వు యుద్ధం చేసావు, భూలోకం నుంచి వచ్చావు. ఓ సూర్యాగ్రేసర, భూలోకంలో శత్రు బాధలు ఏవీ లేని అయోధ్య నగరాన్ని వదిలేసి రాజ్యాన్ని వదిలేసి చాలా కాలం మమ్మల్ని రక్షిస్తూ ఉండిపోయావు. ఈ లోపల నీ భార్యలు బంధువులు కొడుకులు వియ్యమందిన వాళ్ళు అందరూ కూడా కాలగతిని మరణాన్ని పొందారు. నీ వారు ఎవ్వరు ఇప్పుడు భూమిలో లేరు, ఎవరికైనా కాలం దాటరాందే కదా. కాలము ప్రబలులకును బలి కాలాత్ముండీశ్వరుండగణ్యడు జనులంగాల వసులుగా చేయును కాలము గడువంగలేరు గనులెవ్వారు. కాలము లోకంలోని బలవంతులందరికంటే బలమైంది. ఆ కాలం భగవత్ స్వరూపం. ఆ భగవంతుడు ప్రజలను కాలాధీనులుగా చేస్తాడు. ఎంతటి గొప్పవాళ్ళైనా సరే కాలాన్ని మీరలేరు. వరమిచ్చెదమర్థింపుము ధరణీశ్వర మోక్ష పదవి దక్కను మేమెవ్వరము విపులముగా మీ ఈశ్వరుడగు హరిదక్క మోక్ష సంగతి చేయన్. ఓ రాజా, నువ్వు మోక్షం తప్ప మిగిలినవి ఏవడిగినా మేము ఇవ్వగలం వరాలు. మోక్షం ఇవ్వడానికి మేమివ్వడం, ఈశ్వరుడైన ఆ శ్రీహరి తప్ప మేము మోక్షాన్ని నీకు ఇవ్వలేము అని చెప్పారు. అప్పుడు అలా పలికిన దేవతలకు నమస్కరించి ముచుకుందుడు అన్నాడు, చాలా అలసిపోయాను నేను, నాకు నిద్ర వస్తోంది, నాకు మంచి నిద్ర వచ్చేట్టు చేయండి. నాకెవరైనా నిద్రాభంగం కలిగిస్తే వాళ్ళని నేను చూస్తే చాలు వాళ్ళు భస్మం అయిపోవాలి అని ముచుకుందుడు వరం పొందాడు. పొందేసరికి దేవతలు ఆ వరాన్ని ఇచ్చారు. అలా వరంగా ఇచ్చాక ఇంకా నేను చేసేది ఏమీ లేదని వచ్చి ఈ అరణ్యంలో ఎవ్వరూ లేని చోట ఒక పెద్ద గుహను చూసుకుని అందులో పడుకుని నిద్రకు వశమై పర్వత గుహలో శయనించి ఉన్నాడు. ఆ నిద్రాభంగం చేసిన వాళ్ళని భస్మం చేయాలి అన్నాడు కదా. నిద్రాభంగం చేసిన కాలయవనుడు భస్మం అయిపోయాడు. ముచ్చుకుందునికి అప్పుడు శ్రీహరి అతని ముందర నిలిచాడు. వనరుహలోచను వైజయంతి దామ శోభితురాకేందు సుందరాస్యు మకర కుండల కాంతి మహిత గండస్థలు గౌస్తుభాలంకృతు ఘన శరీరు శ్రీవత్సలాంఛనాంచిత వక్షు మృగరాజ మధ్యు చతుర్బాహు మందహాసు కాంచనా సన్నిభ కౌశేయ వాసు గాంభీర్య సౌందర్య శోభితు ప్రసన్ను నమ్మహాత్ము చూచి ఆశ్చర్యమును పొంది తన్మనోజ్ఞ దీప్తి తనకు చూడ నలవిగాక చకితుడయ్యట్ట కేలకు బలిక ప్రీతి నవని పాలకుండు. ఆ కాలయముండు భస్మం అయిపోయాడు. ఆ శ్రీహరి లీలలు కదా. ఇప్పుడు ముచ్చుకుందుడికి మోక్షం ఇవ్వడానికి ఎవరు ఇవ్వగలరు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే ఇస్తారు. ఎప్పుడైతే ముచ్చుకుందుడు కాలయముండు భస్మం అయిపోవడం చూసి కళ్ళు బాగా తెరిచి చూశారు, ఎదురుకుండా శ్రీకృష్ణ పరమాత్మ కనిపించారు. కమలాల్లాంటి నేత్రాలతో, వైజయంతి అనే వనమాలతో, నిండు పున్నమి నాటి చంద్రుడి ముఖం కలిగి మకర కుండలాల కాంతితో వెలిగిపోతున్న చెక్కిళ్ళు, కౌస్తుభమణితో అలంకృతమైన కంఠహారం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలిగి ఉన్నాడు. సింహం నడుము వంటి నడుముతో, 4 చేతులతో, బంగారు వర్ణ పీతాంబరంతో గంభీరత్వాన్ని, చక్కదనాన్ని, చిరునవ్వును, ప్రసన్నతను కలిగి ఉన్న ఆ శ్రీకృష్ణమూర్తిని ముచ్చుకుందుడు చూశాడు. చూసి చాలా ఆశ్చర్యపోయి అతి మనోహరమైన ఆ పరమాత్మ తేజస్సును చూడశక్యంగాక సంభ్రమంతో ఇలా అన్నాడు, శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో
దిశలున్ భూమియు మిన్ను నిండే నిజని తేజంబు చూడంగా దుర్వశమై ఎవ్వడ వేల వచ్చి తిచటన్ వర్తించదేకాకివై. ఓ మహాన్ భావ, ముచుకుందుడు శ్రీగారిని అడుగుతున్నాడు. ఓ మహాన్ భావ, నువ్వు చంద్రుడివా, ఇంద్రుడివా, సూర్యుడివా, అగ్నిదేవుడివా, శివుడివా, బ్రహ్మవా, చక్రపాణివా నాకు తెలియటం లేదు. నీ తేజస్సు అన్ని దిక్కులా వ్యాపించింది. భూమి ఆకాశాలంతా నిండిపోయి ఉన్నావు. నువ్వు చూడడానికి శక్యం కాకుండా ఉన్నావు. నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏకాకివై ఎందుకున్నావు? ఈ అడవి విషమ కంటక భూయిష్టము ఘోర సత్వ పుంజాలభ్యం బోయయ్య ఎట్లు వచ్చితి నీ అడుగులు కమలపత్ర నిభములు చూడన్. ఓ స్వామి, ఈ అడవి అంతా కూడా మిట్టపల్లాలతో ముళ్లతో నిండుంటుంది. క్రూరమైన జంతువుల మధ్య సమూహాలతో దుర్గమంగా ఉంది. నీ పాదాలు తామరేకుల్లాగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. ఇక్కడికి ఎలా వచ్చావు? ఓ మహాత్మా, నేను నీకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నీ కుల గోత్ర నామాలు వినడానికి నేను అర్హుడినైతే నాకు తెలియచేయండి. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించాను. మాంధాత చక్రవర్తి కుమారుడను. నా పేరు ముచుకుందుడు. దేవతల మేలు కోసం చాలా కాలం మేలుకు నుండి యుద్ధాలు చేశాను. తర్వాత వాళ్ళ వరం వల్ల నిద్రను పొందాను. ఇంద్రియ వ్యాపారాలైన వినడం, చూడడం మొదలైనవన్నీ లేకుండా ఇక్కడ నిద్రపోతున్నాను నేను. ఏ నిద్రించుతునుండనొక్కమన జుండే తెంచి దుష్కర్ముడై తా నీరై చెడెనాత్మ కిల్బిషమునన్ దత్పోగ్రుడై ఎంతటన్ శ్రీనాథాకృతివైన నిన్నుగని వీక్షింపన్న శక్తుండనై దీనత్వంబును చెందితిన్ నన్ను కృపా దృష్టిని విలోకింపవే. పుచ్చుకుందుడు చెప్తున్నాడు, గొప్ప స్వామి, నేను నిద్రిస్తుంటే ఒక దుష్టుడు వచ్చి గర్వంతో ప్రవర్తించాడు. దాంతో నేను కళ్ళు తెరిచాను. తన పాపం అనే కార్చిచ్చు చేత భస్మమై నశించాడు. వాడు చేసింది పాపం. అప్పుడు శ్రీనాథ కృతులైన నిన్ను చూశాను. చూడలేకపోతున్నాను, అంత తేజస్సు ఉంది. దైన్యాన్ని పొందుతున్నాను, నన్ను కృపతో చూడు అంటే అప్పుడు ఆ ముచ్చుకుందుడి పలుకులు విన్న శ్రీహరి మేఘ గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. భూర జంబులనైన భూనాథయన్నంగా జనుగాని నా గుణ జన్మ కర్మ నామంబులెల్ల నెన్నంగ నెవ్వరు జాల రది ఏల నాకును నలవి కాదు. నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువబెట్ట బ్రహ్మచే మున్నునే ప్రార్థింపబడి వసుదేవు నింటను వాసుదేవుడనగా గరుడనవతరించి కంసాఖ్యతోనున్న కాలనేమి జంపి కలుల మరియు దృంచుచున్నవాడ దొడరి నీ చూట్కినై నీరైన వాడు కాల యవనుడనగా. ఓ రాజేంద్ర, భూరేణువులనైనా ఎంచడానికి శక్యమే కానీ నా గుణాలని, జన్మాలని, కర్మాలను, నా నామాలను అన్నిటిని ఎంచడానికి ఎవరు శక్తులు కాదు. ఒకళ్ళని అండంగా ఎందుకు చెప్పడానికి నాకు కూడా శక్యం కాదు. దుష్టులైన రాక్షసులందరినీ చంపి భూభారాన్ని తగ్గించమని బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థించాడు. అందుకోసం నేను వసుదేవుడి ఇంట్లో వాసుదేవుడు అనే పేరుతో పుట్టాను. దుష్టుడైన కంసుడు అనే పేరు గల కాలనేమి అనే రాక్షసుడిని చంపాను. ఇంకా భూమి యందు ఉన్న దుర్జనులను చంపుతూ వస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ చూపు చేత భస్మమైపోయిన వాడు కాల యవనుడు అనే రాక్షసుడు అని విను. పూర్వజన్మలో నువ్వు నన్ను సేవించిన కారణంగా నిన్ను అనుగ్రహించడం కోసం ఇక్కడికి వచ్చాను. నీకు ఇష్టమైన వరాలు అడుగు, ఇస్తాను. నా భక్తులైన వాళ్ళు మరలా శోకాన్ని ఎప్పుడు పొందరు అని శ్రీహరి చెప్పాడు. దాంతో ముచ్చుకుందుడికి అర్థమైంది, శ్రీహరి వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అలా అని గ్రహించి నమస్కరించి ఇది వరకులో గర్గుడు 28వ మహాయుగంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా పుడతాడు అని చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు విత్తామయ గృహ గతమై సుఖతామసమై కామ వంచితంబై. ఈశ్వర, స్త్రీ పురుషులు నీ మాయలో పడి నిన్ను సేవించరు. ధనన్నందు గృహాదులందు గల తామస సుఖానికి ఆసక్తి కలిగి వాళ్ళు వంచితులు అవుతున్నారు. పూని అనేక జన్మముల పొంది తుదింతన పుణ్యకర్మ సంతానము పేర్మి గర్మ వసుధాస్థలి పుట్టి ప్రపూర్ణ దేహుడై మానవుడై గృహేచ్ఛబడు మందు రజంబు తృణాభిలాషి అయి కానకపోయి నూతబడు కైవడి నీ పద భక్తిహీనుడై. ఓ
ఓ స్వామి, గొర్రె చక్కగా పెరుగుతున్న గడ్డిని చూసి ఆపేక్షపడి దానివల్ల జరిగే హానిని తెలుసుకోలేక తినాలని భావించి వెళ్ళి నూతిలో పడుతుంది. అదే విధంగా అనేక జన్మల్లో తిరుగుతూ తిరుగుతూ తన పుణ్యకర్మల చేత కర్మభూమి యందు మానవుడే పుట్టి కూడా మూఢుడైన వాడు నీ చరణాల యందు భక్తి కుదరక సంసార వాంఛల్లో పడుతున్నాడు. తరుణి పుత్ర ధనాదుల మరిగి మహారాజ్య విభవ మదమత్తుడనై నరతను లుబ్ధుడనగునా కరయగ బహుకాలమేష యారడిబోయన్. ఓ స్వామి, భార్యలు బిడ్డలు ధనాలు వీటి మీద ఆపేక్షతో రాజభోగాల్లో మదమత్తుడినై మానవ దేహాన్నందు ఆసక్తి కలవాడిని వ్యర్థంగా చాలా కాలాన్ని గడిపాను నేను. ఘట కుడ్జ సన్నిభంబగు చెటుల కళేబరము చొచ్చి జనపతి నంచున్ బటు చతురంగ బొంబులతో నిటు నటు తిరుగుతును నిన్ను నెరుగకైస. ఓ స్వామి, జడమైన కుండతోనూ గోడతోనూ పోల్చదగిన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజుని అని రథ గజ తురగ పదాది బలాలను చూసి విర్రవీగుతూ నిన్ను తెలుసుకోని కారణంగా భోగాలలో తిరుగాడుతూ ఉండిపోయాను. వివిధ కామభోగ విషయలాలసుమత్తు నా ప్రమత్త వృత్తినంతకుండా వైన నీవు వేళ ఎరసి త్రుంతువు సర్పముదిగి మూషికంబు నొడియునట్లు. ఓ శ్రీకృష్ణ, పాము పొంచి ఉండి ఎలకని మెళకువతో పట్టుకున్నట్టుగా నానావిధ వస్తువులేందలి వాంఛ చేత లోభగుణం చేత అధికమైన కోరికలు కలవాడిని యమున ఆకృతిలో నువ్వు అప్రమత్తతో సమయం రాగానే హరిస్తావు. నరవర సంజ్ఞితమై రథ కరిసేవితమైన యొడలు కాలగతిన్ భీకర మృగ భక్షితమై దుస్తర విట్క్రిమి భస్మ సంజ్ఞితం బగునీశ. ఓ ఈశ్వర, రాజు అనే పేరు వహించి ఏనుగులు రథాలు మొదలైన వాటితో సేవించబడి దేహం కాలగతిలో భయంకరమైన మృగాల చేత భక్షించబడేదిగా పురుగుల చేత కుళ్ళిపోయేదిగా ఉండి భస్మమైనప్పుడు చివరికి అది బూడిదగా మిగులుతోంది. సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగా జారుపీఠమెక్కి సార్వభౌము డైన సతుల గృహములందు క్రీడాభోగ వృత్తి నుండు నిన్ను వెదుకలేడు. సకల దిక్కులను జయించిన తన తోటి వారందరూ శ్లాఘిస్తుంటే మనోజ్ఞమైన సింహాసనం ఎక్కి చక్రవర్తిత్వం వహించిన సార్వభౌముడు అయినప్పటికీ కామవాంఛలందు ఆసక్తిని చూపుతాడు, కానీ నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించడు. మానసంబు గట్టి మహిత భోగంబులు మాని ఇంద్రియముల మదములడిచి తపము చేసి ఇంద్ర తయుగోరు గానని అమృత పదము గోరడగ్నుడీశ. ఓ ఈశ్వర, మానవుడు మనస్సును స్వాధీనం చేసుకొని భోగాలను కాదనుకొని ఇంద్రియ మదాలను అణిచి జితేంద్రుడై తపస్సు చేసి కూడా ఏం కోరుకుంటాడంటే అజ్ఞానంతో ఇంద్ర పదవి కోరుతాడు, అంతేకాని నీ అమృత పదాన్ని కోరడు అని ఆ ముచికుందుడు స్తుతిస్తున్నాడు శ్రీకృష్ణుణ్ణి. సంసారి అయ్యున్న జనునకు నీశ్వర నీ కృప ఎప్పుడు నెరియగల్గు నప్పుడు బంధంబులన్నీయు దిగిపోవు బంధ మోక్షంబైన ప్రాప్తమగును. సత్సంగమమున నీదు భక్తి సిద్ధించు నీ భక్తి వలన సన్ముక్తియగు నాకు సత్సంగమున కంటే మును రాజ్య సంబంధ నిర్మూలనంబు గలిగినది దేవనీ అనుగ్రహము కాదే కృష్ణ నీ సేవగాని తక్కినవి వలదు ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టగొలిచి ఆత్మబంధంబు గోరునే యార్యుడెందు. ఓ శ్రీకృష్ణ, సంసారంలో ఉండే మానవుడికి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసార బంధాలన్నీ తెగిపోతాయి. ఈ బంధాలు వీడినంత మాత్రాన సత్పురుషుల సాంగత్యం కలుగుతుంది. సత్పురుషుల సాంగత్యం వల్ల నీ యందు భక్తి కుదురుతుంది. సద్వారా నీ సేవా విశేషం వల్ల ముక్తి కలుగుతుంది. నాకు సత్పురుష సాంగత్యం కలగడానికి మునిపే రాజ్యబంధం నిర్మూలనం అయిపోయింది, అది నీ అనుగ్రహమే కదా. ఇంకా నీ సేవ తప్ప ఇంకేమీ నాకు అక్కర్లేదు. విఘ్నుడు ముక్తినిచ్చే నిన్ను కొలిచి తిరిగి ప్రతిబంధకాలైన విషయాలను కోరడు కదా. కాబట్టి రజస్సు తమస్సు సత్వము అనే గుణాల సంబంధం వల్ల కలిగే సంపద శత్రుమరణం ధర్మాది విశేషాలన్నీ విడిచిపెట్టి ఈశ్వరుడు విజ్ఞాన ఘనుడు నిరంజనుడు నిర్గుణుడు అద్వయుడు
పరమ పురుషుడైన నిన్ను ఆశ్రయిస్తున్నాను. బహుకాలం కర్మఫలాలను కోరుతూ ఉన్నందున వాటి ఎందుల అపేక్ష చేత సంతోషిస్తూ ఆశను ఎడబాయలేకున్నాను. విరోధులైన శత్రువులు లాంటి ఈ ఇంద్రియాలు జయించలేని నాకు మనశ్శాంతి ఎక్కడిది? తాపత్రయాగ్ని చేత విపత్తును పొందిన వాడును నన్ను నిర్భయుడిగా చేసి కాపాడవలసింది అని వేడుకుంటున్న ముచ్చుకుందుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. మంచిది నీదు బుద్ధి నృపమండన, నీవు పరార్థమెట్లు వర్తించిననైన గోరికల దిక్కున జిక్కవు మేలు. నిర్మలోదంచిత వృత్తి నన్గొలుచు ధన్యుల బద్ధులు నెట్లు నీకు నిశ్చంచల భక్తి గల్గెడిని సర్వము నేలుము మాన నేటికిన్. ఓ ఓ రాజశ్రేష్ఠుడా, ముచ్చుకుందుడితో చెప్తున్నారు పరమాత్మ, నువ్వు మంచి బుద్ధి కలవాడు. పూర్వం కూడా నీ ప్రవర్తనలో కోరికలకు లేవు నీకు, అందువల్ల నీకు శుభాన్నే చేకూరుస్తుంది. నిర్మలమైన మనస్సుతో నన్ను సేవించే వాళ్ళకి సంసార బంధాలు కలగవు కదా, కాబట్టి నీకు నాపై అచంచలమైన భక్తి కలుగుతుంది. నువ్వు రాజ్యపాలన చెయ్యి, మానాల్సిన పని లేదు అని. ఓ రాజా, పూర్వం నువ్వు రాజధర్మంలో ప్రవర్తిస్తూ వేటాడుటేందు వేడుకతో అనేక మృగాలను వధించావు. కాబట్టి తపస్సు చేసి ఆ పాపకర్మ వల్ల దోషాన్ని ముందు పోగొట్టుకో. తదుపరి జన్మలో సర్వ ప్రాణులందు సమభావం కల బ్రాహ్మణ శ్రేష్ఠుడివై పుడతావు నువ్వు, అప్పుడు నన్ను చేరగలవు అని సెలవిస్తే పంపించేశాడు. హరికి ప్రదర్శనం చేసి నమస్కరించి గుహ నుంచి ముచ్చుకుందుడు బయటికి వచ్చాడు. అల్ప పరిమాణంతో, ఎందుకంటే ముచ్చుకుందుడు ఏదో యుగానికి సంబంధించిన వాడు. మనుషులు, పశువులు, వృక్షాలు, లతలు వీటిని చూసి ఓహో కలియుగం రాబోతోంది అని అనుకున్నాడు. ఉత్తరపు దిక్కుకు తిరిగి తపస్సునందు బుద్ధిని నిలిపి సంశయాలు విడిచిపెట్టి ఎవరితోటి సాంగత్యం లేనివాడే శ్రీ మహావిష్ణువునందు బుద్ధిని నిలిపి గంధమాదన పర్వత ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుండి నరనారాయణ నివాసమైన బదరికాశ్రమానికి వెళ్ళి శాంతిని వహించి హరిని ఆరాధించసాగాడు. ఈ విధంగా ముచ్చుకుందుడు శాంత చిత్తుడై హరిని ప్రార్థించసాగాడు అని ఇలా ముచ్చుకుందుడిని పంపించేసి శ్రీకృష్ణుడు అఛిద్ర ప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులన్ ప్రచ్ఛాదించుతు గ్రమ్మరన్ మధురకొన్ బద్మాక్షుడే తెంచి వీడాచ్ఛాదించి మహానిరోధముగా జక్రాకారమయ్యున్న యాంలేచ్ఛవ్రాతమునెల్ల దృంచే రణభూమిం వెంపు సొంపారగన్. అరవిందాలంటి నేత్రాలు కలిగిన శ్రీకృష్ణుడు ముచ్చుకుందుడిని పంపించేసి దిగంతరాలన్నీ అవిచ్ఛిన్నంగా వెలుగొందే తేజస్సుతో మధురా నగరానికి వచ్చాడు. మధురా పట్టణాన్ని చక్రాకారంలో చుట్టుముట్టి ఉన్న కాలయవన సైన్యం తన కీర్తి పెంపొందించే విధంగా ఆ సైన్యాన్ని సంహరించాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేశారు. ఇలా మ్లేచ్ఛలను సంహరించి మధురా నగరంలో గోధాన్య వాహనాది రూపమైన ధనాన్ని ద్వారకా పట్టణానికి పంపే ఏర్పాట్లు చేశారు పరమాత్మ. వాటిని తీసుకుని వెళ్లే సమయంలో ఘోటక సంఘాత ఖుర సమున్నిర్గత ధూళి శ్రీమోత సందోహముగను మహనీయ మదకల మాతంగ కటదాన ధారలు కీలాల ధారలుగను నిరుపమ చందన నేమి నిర్ఘోషంబు దారుణ గర్జిత ధ్వానముగను నిశిత శస్త్రాస్త్ర మానిత దీర్ఘరోచులు లలిత సౌదామని లతికలుగను శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను వృష్టి కాలము వచ్చునం విధము దోవ నేగుదెంచ జరాసంధుడిరువదియును మూడు నక్షోహిణులు దన్ను మనసి కొలువ. కాలయవండి పని అయిపోయింది, కానీ జరాసంధుడు ఊరుకోడు కదా. 23 అక్షోహిణుల సైన్యాలతో మళ్ళా జరాసంధుడు వచ్చాడు. ఇప్పటికి 17 సార్లు అయిపోయింది, ఇది 18వ సారి మధురా నగరం మీదకి దండెత్తాడు. అతని గుర్రాల సమూహం గిట్టల వల్ల రేగిన ధూళి మేఘ సమూహంలా ఉంది. మదం చేత మనోజ్ఞములైన ఏనుగుల చెక్కిళ్ల మదపు ధారలు జలధారల్లా ఉన్నాయి. కదులుతున్న రథ చక్రాల ధ్వని ఉరుముల శబ్దంలాగా ఉంది. నిశితమైన శస్త్రాస్త్రాలు కాంతులు మెరుపు తీగల్లా ఉన్నాయి. ఆ జరాసంధుడి సైన్యం శత్రురాజుల ప్రతాపం అనే అగ్నిని చల్లారడానికి వచ్చిన వానాకాలంలా కనిపిస్తోంది. ఇటు చనుదెంచియున్న మగధేశ్వర వాహిని చూచి యుద్ధ సంఘటనము మాని మానవుల కైవడి భీరుల భంగినోడి ముందటి ధనమెల్లడించి మృదు తామర సాభ పదద్వయుల్ క్రియా పటువులు రామకేశవులు పారిరి ఘోర వనాంతరంబులన్. ఏదో ఇలా 17 సార్లు అయిపోయింది, 18వ సారి జరాసంధుడు
శ్రీకృష్ణుడి చేత చావకూడదు. అందుకని విడిది చేశాడు జరాసంధుడు మొత్తం తన సైన్యాన్ని 23 అక్షోహిణాలు తీసుకొచ్చి. ఆ సైన్యాన్ని చూసి బలరామకృష్ణులు యుద్ధ ప్రయత్నం మానేశారు. సామాన్య మానవులు భయపడినట్టుగా నటిస్తూ తమ ముందరున్న ధనం అంతా వదిలేశారు. ధనాన్ని తీసుకెళ్తున్నారు. కార్యశూరులైన వాళ్ళిద్దరూ మెత్తని తామరల లాంటి పాదాలతో భయంకరమైన అడవిలోకి పరిగెత్తారు. ఇలా పరిగెడుతున్న కృష్ణుడిని బలరాముడిని చూసి వాళ్ళ నిజ ప్రభావం తెలియక జరాసంధుడు నవ్వుతున్నాడు. ఓ యదువీరులార రభసోద్ధతి బారకు డిట్లు పారినం బోయడు వాడగాను మిమ్ము భూమి నడంగిన మిన్ను బ్రాకినన్ దోయధి చొచ్చినన్ దగిలి త్రుంచెదనంతు సమస్త సేనతో బాయిక వచ్చే వెంటబడి బాహుబలాఢ్యుడు మాఘదేశుడున్. ఈ జరాసంధుడు కృష్ణుడికి బలరాముడు వాళ్ళు పారిపోతుంటే వాళ్ళు వెనకాల పడ్డారు. వీళ్ళు ధనాన్నంతా తీసుకెళ్తూ ఆ ధనాన్ని అక్కడ వదిలేసి పారిపోతున్నారు. ఓ యాదవ వంశ వీరులారా, ఎందుకు తొందరపడి పారిపోతారు? ఇలా పారిపోయినంత మాత్రాన నేను మిమ్మల్ని ఏం విడిచిపెట్టను. భూమిలో దాగున్నా, ఆకాశానికి ఎగిరిన, సముద్రంలో మునిగిన మిమ్మల్ని వెంబడించి చంపుతాను అని బాహుబలి సంపన్నుడైన మగధ భూపతి తన సేనలతో రామకృష్ణుల వెంట తరుముతూ వెళ్ళసాగాడు. చాలా దూరం పరిగెత్తిన రామకృష్ణులు సేద తీర్చుకోవడానికి ఒక కొండని, ఒక గిరిని అధిరోహించారు. ఆ గిరి చాలా అధికంగా వానలు కురిపించిన ఇంద్రుని విశేష కృపచే 11 ఆమడల పొడవుతో అంతే వెడల్పుతో ఉన్న ప్రవర్షణము అనే కొండ. ఆ కొండ ఎక్కారు వీళ్ళు. ఆ శైలేంద్రము దుట్టిరా విడిసి రోషావిష్ఠుడై మాఘదోర్విశుండా వసుదేవ నందనుల దావీక్షింపగా లేక తన్నాసేక్షన్ బిలసాను శృంగముల పూర్ణ క్రోధుడై కాష్టముల్ రాసుల్గా నిడివెంది చిచ్చు వెట్ట బనచన్ రౌద్రంబుతో మృత్యులన్. ఆ ప్రవర్షణం అనే పేరు గల కొండ మీదకి ఎక్కారు వాళ్ళు. జరాసంధుడు కొండ చుట్టూ తన సైన్యం పెట్టేశాడు. వాళ్ళు కిందికి దిగి వస్తే సైన్యం పట్టుకుంటుందని. ఎంతసేపు వాళ్ళు రావట్లేదు. కోపం చాలా ఎక్కువ వచ్చేసింది. బలరామకృష్ణుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు కనిపించలేదు, వాళ్ళు కనబడలేదు. దాంతో విచక్షణ లేకుండా కోపంతో ఆ కొండ గుహల్లో, చర్యల్లో, శిఖరాల్లో ఎండు కట్టెలు పేర్చేసి నిప్పురు పెట్టమని సేవకులకు ఆజ్ఞాపించాడు. ఇలా జరాసంధుడి అంచర్ల చేత రగిలించబడిన నిప్పు కార్చిచ్చుగా పరిణమించింది. ఆ ప్రవర్షణ గిరి అనే కొండని తగలబెట్టేస్తున్నాడు. పొగలేగసే బొగల దొగదలను మిగులుచు మిడుగురులు నిగిడే మిడుగురుగమి మున్నుగా బ్రహ్మాండము నిండెను భగ భగమని మంటలో దవే భయదములగుచున్. పొగలు పైకి లేస్తుంటే దాని వెంట నిప్పురవ్వలు బయలుదేరే దాంతో మిడుగుర్ల గుంపులాగా ఆరంభమైన మంటలు భగభగ మంచు బ్రహ్మాండాన్ని నింపేస్తున్నట్టు కనిపించాయి. ఆ మహాగ్ని గుహల ఎందు, చర్యల ఎందు, శిఖరాల ఎందు వృక్షాలను, తీగలను, పొదలను అంటుకుని జ్వలించసాగింది. మంటలు చిగుర్లలాగా, నిప్పురవ్వలు పువ్వులలాగా, పొగల సమూహం పెద్ద పెద్ద కొమ్మలుగా కనిపిస్తోంది. ఆ అగ్ని మహావృక్షం లాగా ఆకాశాన్ని అంటుతూ వ్యాపించింది. దురుసైన వాయువు చేత, పొడవైన కొరవి కట్టల మ్రోకుల చేత దేవతా విమానాలు కనిపించడం లేదు. ఆకాశ సంచారులు నానా విధాలుగా ఉన్న నిప్పురవ్వలను చూసి నక్షత్రాలేమో అని భ్రమపడుతున్నారు. సరస్సుల్లో నీరు మరిగిపోతోంది. అధికములైన మంటల చేత మండుతున్న తక్కువలపు చెట్లు, చందనపు చెట్లు, అగరి చెట్లు, కర్పూరపు చెట్ల వాసనతో మొత్తం ఆకాశ మండలం అంతా కూడా పరిమళ భరితంగా ఉంది. భయంకరమైన మంటల సమూహంలో కాలిపోతున్న వెదురు పొదల నుండి పుట్టిన చిట చిట ధ్వనులు అన్ని దిక్కులా వ్యాపిస్తున్నాయి. భయాన్ని పుట్టించే విధంగా రాళ్లు దొర్లిపడడం వల్ల పుట్టిన మహాధ్వని వల్ల ప్రాణి సమూహాలు మూర్ఛిల్లుతున్నాయి. దగ్ధం అవుతున్న చెట్ల కొమ్మల్లో పెట్టిన గోళ్ల నుంచి తప్పిస్తున్న పిల్లల ఎడబాటు వల్ల దుఃఖం చేత ఉండలేక వెళ్ళలేక పక్షి సమూహం కలత చెందుతోంది. తాము ధరించిన నెమలికలకు మంటలు తగిలితే అడవి జాతికి చెందిన స్త్రీలు సెలయేళ్లను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగముల జంటలను దహించేసింది. ఇలా ఆ సమయంలో ఇలనేకాదశ యోజన ముల పొడవకు శైల శిఖరమున నుండి వడిన్ బలకృష్ణులు రిపు బలముల వెలికులికిరి కానబడక విలసితలీలన్. ఆ సమయంలో ఏకాదశ యోజనముల పొడవుగల ఆ శైల శిఖరం నుంచి బలరామకృష్ణులు ఇద్దరు వేగంతో తమ లీలతో ఎవ్వరికి కనిపించకుండా శత్రుసేనల బయటికి దూకారు. మొత్తం చుట్టూ శత్రుసేనలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు బయటికి వచ్చారో తెలియదు.
ఈ విధంగా బలరామకృష్ణులు శత్రువుల్ని మోసబుచ్చి సముద్రపు అగడ్తలగా కల ద్వారకాపట్నానికి చేరుకున్నారు. జరాసంధుడు ఆ ప్రవర్షణగిరిని తగలబెట్టాడు కదా, అయితే ఇక్కడ బలరాముడు కృష్ణుడు చనిపోయి ఉంటారు అని ఆలోచించి తన సేనలతో మగధ దేశానికి వెళ్ళిపోయాడు అని సుఖ మహర్షి ఇంకా ఇలాగా చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.